ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో షాహీ జామా మసీదు సర్వే సందర్భంగా ఆదివారం ఉదయం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో పోలీసులు బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. లాఠీచార్జ్ చేశారు. ఈ ఘటనల్లో ముగ్గురు ఆందోళనకారులు మృతి చెందగా 30 మంది పోలీసులు గాయపడ్డారు. షాహీ జామా మసీదు ప్రాంతంలో హరిహర ఆలయం ఉండేదని పేర్కొంటూ సుప్రీంకోర్టు న్యాయవాది విష్ణుశంకర్ జైన్ స్థానిక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈయన జ్ఞానవాపి కేసులో హిందువుల తరఫు లాయర్ కూడా. 1529లో ఆలయాన్ని కూల్చిన మొఘల్ చక్రవర్తి బాబర్ ఇక్కడ షాహీజామా మసీదును నిర్మించినట్లు కోర్టుకు వెల్లడించారు. మొఘలుల కాలం నాటి పుస్తకాలు, బాబర్నామా, ఆయనే ఈ అక్బర్ను ఆధారాలుగా చూపించారు. ఈ కేసులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, జామా మసీదు కమిటీ, సంభాల్ జిల్లా కలెక్టర్ను ప్రతివాదులుగా చేర్చారు. జామా మసీదు కమిటీ 1991 నాటి సుప్రీంకోర్టు మార్గదర్శకాలను, చట్టాన్ని ఉటంకిస్తూ 1947 నుంచి ప్రార్థనా మందిరాలు ఎలా ఉన్నాయో అలాగే ఉంచాలనే ఆదేశాలు ఉన్నాయంటూ వాదనలను వినిపించింది. వాదోపవాదాలు, పూర్వాపరాలను పరిశీలించిన కోర్టు అడ్వకేట్ కమిషనర్ సమక్షంలో మసీదు సర్వేకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో జిల్లా యంత్రాంగం శనివారం నుంచే సర్వేకు ఏర్పాట్లు చేసింది. ఆదివారం ఉదయం 7 గంటల తర్వాత అధికారులు ఆ మసీదు వద్దే సర్వే ప్రారంభించారు. ఈలోగా సర్వేను నిలిపివేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ పలువురు ఆందోళనకారులు మసీదు వెలుపల గుమికూడారు. అక్కడే బందోబస్తులో ఉన్న పోలీసులు వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నించగా ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. అక్కడే ఉన్న వాహనాలకు నిప్పు పెట్టారు. గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు, లాఠీలను ప్రయోగించారు. 2 మహిళలు సహా పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ హింసపై దర్యాప్తు ప్రారంభించారు. రోడ్డు పక్కన పార్కు చేసిన కొన్ని ద్విచక్ర వాహనాలకు కూడా కొందరు వ్యక్తులు నిప్పు పెట్టారు. ముఖ్యంగా దీపాసరాయి ప్రాంతంలో బుల్లెట్లు పేలిన అంశంపై కూడా దర్యాప్తు చేస్తున్నామని అధికారులు అన్నారు. హింసకు పాల్పడిన వారిపై కఠినమైన జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదు చేశారు. హింసకు పాల్పడిన దుండగులను గుర్తించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. దుండగులు ఎయిర్ పిస్టళ్లతో కాల్పులు జరిపారని, రాళ్ల దాడిలోనూ మరికొందరు పోలీసులు గాయపడ్డారని సంభాల్ ఎస్పీ కృష్ణకుమార్ విష్ణోయ్ తెలిపారు. ఈ ఆందోళనలో మొత్తం 30 మంది పోలీసులకు గాయాలయ్యాయని వెల్లడించారు. పోలీసులు లాఠీచార్జ్ చేసి బాష్పవాయు గోళాలను, రబ్బరు బుల్లెట్లను ప్రయోగించారని చెప్పారు. ఈ ఘటనలో 3 ఆందోళనకారులు చనిపోయారని వివరించారు. ఈ ఘటనకు సంబంధించి 2 మహిళలు సహా 10 మంది ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. కాగా ఈ ఘటనను ఎస్పీ చీఫ్ అఖిలేష్ ఖండించారు. సర్వేను ఆయన తప్పుపట్టారు. బీజేపీ ప్రభుత్వం ఎన్నికల అక్రమాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇలాంటి కుతంత్రాలకు పాల్పడుతోందని ఆరోపించారు. సంభాల్ కాల్పుల ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం పక్షపాత, తొందరపాటు వైఖరి అత్యంత దురదృష్టకరమని కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. దీనికి బీజేపీ ప్రభుత్వమే ప్రత్యక్ష బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. హిందూ, ముస్లిం సమాజాల మధ్య చీలికలు, వివక్షను సృష్టించేందుకు బీజేపీ అధికారాన్ని ఉపయోగించుకోవడం రాష్ట్రానికి, దేశానికి ప్రయోజనం కలిగించదని అన్నారు.